Hey guys, welcome back to new video. డే ఎంతేనా డే ఇలా డే 22 ఆఫ్ 20 డేస్ ఛాలెంజ్. సో ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే పొడుపు కథలు. సో మా చెల్లె అయితే కొన్ని పొడుపు కథలు రాసుకుంది. ఇప్పుడు నేను దానికి ఆన్సర్ ఇవ్వాలి. సో ఇప్పుడు మా చెల్లె అయితే నన్ను అడుగుతుంది పొడుపు కథలు అంటే ఏం క్వశ్చన్స్ అయినా క్వశ్చన్స్ అడుగుతుంది, నేను దానికి ఆన్సర్ ఇవ్వాలి. ఇవన్నీ మంచిగా రాసుకుంది, అవి గుర్తుండే అందుకోసం రాసుకుంది. ఇప్పుడు అడుగుతుంది. ఏమో నాకు ఎన్నైనా నాకు తెలియదు, ఎన్ని గుర్తుంటే అని చెప్తా. చెప్పు జల్లి. నేను లేకపోతే మీరు ఒక్క అడుగు కూడా వేయలేరు, కానీ నేను కాళ్ళు కాదు. నేను లేకపోతే కడుగు కూడా వేయలేను, కానీ కాలు కావు. ఆత్మనా? ఆత్మ. కాళ్ళు లేకపోతే అడుగు 4 3 2 చెప్పండి ఇంకా చెప్పు. సరే సరే ఇంకా మీకు వస్తలేదు మీకు అడిగింది కాబట్టి ఇప్పుడు నేను ఒకటి అడుగుతా. ఈజీ. కిటకిట తలుపారు కిటకిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు కట్టినా చప్పుడు రాదు. ఏంది? వెళ్ళి 5 4 3 2 1. మూతి అంట. కన్నులు ఎప్పలావా తల్లి కొడతా. ఇప్పుడు అడుగు జల్లి అడుగు. రాసింది చూపి నేనేం చేయ చెప్ప ఏందో ఒకటి. ఇక్కడ ఇక్కడ సార్. ముగ్గురు అన్నదమ్ముళ్ళు చెప్పు చెప్పు. రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. ఇప్పుడు మంచిగా అయిపో మళ్ళా. ముగ్గురు తమ్ముళ్ళ అన్న తమ్ముళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. ఎవరు? ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. ఈజీ అన్న, మమ్మీ చెప్పు కదా. ముగ్గురు అన్నదమ్ములు కంటిన్యూ రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. వాచ్. వాచ్ లో ముగ్గురు తిరుగుతారు కదా, పెద్ద కంట చిన్న కంట ఇంకోటి అవర్ మినిట్ సెకండ్స్ అవి 3 తిరుగుతాయి కదా. ఇప్పుడు నేను ఒకటి నువ్వు అడిగిన ఒకటి నేను అడుగుతా. 3 చెంచాలు ఒక కప్పు. ఏం చేయాలి? 3 చెంచాలు ఒక కప్పు. వెళ్ళి టైం కాదు. 3 చెంచాలు ఒక కప్పు అన్న, టైం కాదు. చెప్పలేవు కదా, నేను చెప్తా. ఆన్సర్ ఏం తెలుసా? ఫ్యాన్. 3 చెంచాలు ఉంటాయి, ఒక కప్పు ఉంటుంది. ఈజీ. ఇప్పుడు నువ్వు చెప్పు. ఒక కుక్క పిల్ల 4 చెవులు. ఏంది? ఒక కుక్క పిల్ల 4 చెవుల. కుక్క పిల్ల 4 చెవులు. కుర్చీయా? మళ్ళీ ఆగు జనాలు చెప్పారంటే. ఒక కుక్క, ఒక నల్ల కుక్కనా? ఒక నల్ల కుక్క దానికి 4 చెవుల. 4 చెవులు ఉంటాయి, చెవులే కదా. చైర్ అయితే కాదండి. నీకు 1 పాయింట్. నాకు పాస్. ఆగు. నువ్వని చెప్పినా నేను చెప్పిన క్వశ్చన్స్ అన్ని చెప్పినా. ఫస్ట్ వన్ నేను చెప్పిన, సెకండ్ వన్ నువ్వు చెప్పిన. నువ్వెన్ని చెప్పినావు? నేను 4 క్వశ్చన్లు అయిపోయినా. అయితే నేను 3 అయినాయి. నేను ఎన్ని చెప్పినా అట్లా ఏమో వడ్లేసా గుర్తులేదు. సో ఇప్పుడు నేను అడగాలి కదా. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ అంటే
ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఆగు చెప్తా. ఇగో ఒక మధ్యలో సముద్రం ఉంటది. ఆ పడవలో ఇద్దరు మాత్రమే పోవాలి. ఒక ఆయన పడవ ఉన్నాడు, పడవ అయినది. ఒక ఆయన ఇంకోటి ఏమో ఏమంటారు బర్రె. ఇప్పుడు మొత్తం సముద్రం ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి. ఇంకా పడవలో ఇద్దరు ఉండాలి. ఇద్దరు కాకుండా ఒక రాయి ఉన్నా గానీ అది పడవ మునిగిపోతుంది. సో అది ఏమవుతుంది అంటే వాళ్ళిద్దరు మంచిగా వెళ్ళిపోతుంటారు. కరెక్ట్ మధ్యలో పోగానే ఏమంటారు బర్రెకి ఒక ఏమంటారు బిడ్డ పుడుతుంది. అది అప్పుడు మునుగుతుందా మునుగదా? నేను ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకో. ఇప్పుడు సముద్రం ఉంటది. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి. ఆ పడవన ఇద్దరు మాత్రం ఎక్కాలి. ఇద్దరికన్నా ఒక్క రాయి నేను చెప్పాను. ఇద్దరికన్నా ఒక్క రాయి ఉంటే మునిగిపోతుంది. చిన్న రాయినా మునిగిపోతుంది. అయితే దాని మధ్యలో ఆల్మోస్ట్ మొత్తం మధ్యలోకి వెళ్ళిపోతారు. అక్కడ నీకే మధ్యలో ఉంటది. అప్పుడే ఆ బర్రెకి ఒక బిడ్డ పుడుతుంది. అప్పుడు ఆ పడవ మునుగుతుందా మునుగదా? అక్కడ విషయం కొంచెం వెనకలరాను. మునుగుతుందా మునగదా? మునుగుతా చెప్పు జల్దీ. ఏదో మునుగదు. ఎందుకు చెప్పాలా? అది ఆ బర్రెకి బిడ్డ పుట్టకన్నా ముందు ఆ బర్రె అంతే వజన్ ఉంది. ఆ బర్రె పుట్టిన తర్వాత కూడా అంతే వజన్ ఉంటది కదా. అది కడుపులోనే అంతే వజన్ ఉంటది, బయటకు వచ్చిన అంతే వజన్ ఉంటది. సరే మునుగదు. నీ ఆన్సర్ రా. ఇప్పుడు నీది తిరిగి నా గుమ్మం చూస్తే ఆగుతాయి. నీకు ఊరంతా తిరిగి నీ గుమ్మం చూస్తావు. ఊరంతా తిరిగి గుమ్మం చూస్తే ఆగుతాయి. ఏంటి? ఇప్పుడు గడపని చూస్తే అవి ఆగుతుంది. చెప్పు. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ కదా. గుడి నిండా నీళ్ళు, గుడికి తాళం. వెళ్ళి చెప్పు. 12కైతే గుడి నీళ్ళు ఉంటాయి లోపల. గుడి నిండా నీళ్ళు, గుడికి తాళం. ఏం చేయాలి? ట్రై చేయి. నేను 10 లాక్ పడతా. 10 లాక్ పడలేకపోతే బాస్ వేస్ట్. ఇంకా డేరు కూడా మంచిగా సరిగా మరి చెప్పినా నేను అన్ని చెప్పేసిన. గుడి నిండా నీళ్ళు, గుడికి తాళం ఆన్సర్ ఏం తెలుసా? కొబ్బరికాయలో కూడా నీళ్ళు ఉంటాయి, బయట తాళం ఉంటుంది. ఇప్పుడు నీ బారి నన్ను ఈ మా చదువులోనే గంట సేపు అయిపోతుంది. మేక లేనిది చెప్పు. ఏంది జల్ది? ముఖం లేనిది కానీ బొట్టు పెట్టుకుంది. ముఖం లేనిది కానీ బొట్టు పెట్టుకుంది. ముఖం లేదు కానీ బొట్టు పెట్టుకుంది. ముఖం లేదు కానీ బొట్టు పెట్టుకుంది. ఆమెనే పెట్టుకుందా? వాళ్ళే పెట్టుకోరా ముఖం లేదు? ఈమె క్వశ్చన్ అబ్బా చాలా. ఇప్పుడు నేను ఇక్కడ చీపురు గొడ్డెలు అంటే ఆంధ్ర భాషలో బట్టలన్నీ గొడ్డెలు అంటారు. మన బట్టలు వేసుకుంటామా గొడ్డెలు ఏమంటారు. సో చీపురు గొడ్డెలు. చీపురు తీస్తే పిల్లలు. నేను చెప్పు. బట్టలను గొడ్డెలు అంటారు ఆంధ్ర వాళ్ళు. చీపురు గొడ్డెలు, చీపుర్లు తీస్తే పిల్లలు. వెళ్ళి చెట్టు కాదు. పాసా నువ్వే వేస్ట్. నిజంగా నువ్వే వేస్ట్. ఏం తెలుసా? మొక్క బుట్ట. దాని మీద ఫస్ట్ చీపురుగా అట్లా ఉంటాయి కదా, మనం దాన్ని పట్టుకొని తింటాం గరం కాకుండా. ఆ చీపులు అది ఓపెన్ చేస్తే పిల్లలు అవి చిన్న చిన్న ఉంటాం. సో చెప్పు. ఏం రాసిందే మా మొత్తం నాటలు కనిపిస్తుంది. పైన ఒక పలక కింద. ఇది ఈజీ. చెప్పు. జల్దీ చెప్పు. క్వశ్చన్ కాగానే ఆన్సర్ ఇప్పిస్తా.
క్వశ్చన్ కూడా ఎన్నో చెప్పమంటే చెప్పేస్తా. పైన ఒక పలక కింద ఒక పలక పలకల మధ్యన మెలకల పాము. అదే నాలుకే. ఆ క్వశ్చన్ ఇంత ఐదు అది అవన్నీ నేను చెప్పి వదిలేసిన అంత ఐదు అయిపోయింది. ఇప్పుడు నా బారి ఏం తెలుసా? అదే చాపనే సుత్తలేవు పైసలని లెక్క పెట్టలేవు. ఏం లేదు. షాపేమో ఆకాశం, చుక్కలేమో పైసలు. కరెక్ట్ అయిపోయి కరెక్ట్ ఏమే. సో ఈమె ఇది ఒక్కటి మంచిగా ఈ ఏమంటే ఫాస్ట్ చెప్పేసింది వాళ్ళ నుంచి తీసుకోకుండా. సో నీవు జల్లాడు 8 చేతులు ఒక్కటి కానీ 8 చేతులు ఒకటే కానీ జల్దీ కాలు ఉంటుంది. అది ఫస్ట్ పట్టుకో మా తల్లిని ఎత్తేది పట్టుకో. ఇగో 8 చేతులు ఉంటాయి కానీ వీడియో మొత్తం బోర్ అవుతుంది నువ్వు ఇట్లా చెప్తే. 8 చేతులు ఉంటాయి కానీ ఒక్కటే కాలు ఉంటుంది. 8 చేతులు ఉంటాయి కానీ ఒకటే కాలు ఉంటుందా? చిలపురుగా ఒకటే కాలు ఉంటాయి. 8 చేతులు ఉంటాయి. 8 చేతులు ఒకటే కాలా? ఆవిడ చెప్పని ఆవిడ 8 చేతులు ఒకటే కాలు. ఛత్రి దానికి 8 ఉంటాయి. అవి ఇప్పుడు నా బారి కిందికి పైనకి ఒకటే గొలుసు. ఈజీ చెప్పేసింది. ఇప్పుడు నీ మరి చెప్పా మా తల్లి. నువ్వు చెప్పే క్వశ్చన్ కి బోర్ అవుతుంది మొత్తం నాకే. రాత్రి పూస్తే పువ్వులు పగలు. నేను క్వశ్చన్ చదువుకుంటే రాత్రి పూస్తే పూలు పగలు అయ్యేసరికి మాయం అవుతాయా? మాయం క్వశ్చన్ చెప్పి నాకు అర్థం కాదు. రాత్రి పూస్తే పువ్వులు రాత్రి పూస్తే పువ్వులు పగలు అయ్యేసరికి మాయం. పువ్వులా పగలు పగలు పాస్. నీ క్వశ్చన్ లో నీ ఆన్సర్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి. ఈమెకి క్వశ్చన్ మీనింగ్ తెలియదు, ఆన్సర్ మీనింగ్ తెలియదు. ఈమె క్వశ్చన్ అడుగుతుంది. నువ్వు వేస్ట్ నిజం చెప్పినా కదా మొన్న ఫ్రెండ్ పేర్ల కొట్టామంటే అయిపోయింది. ఇప్పుడు నాది నిజంగా నువ్వు వేస్ట్. ఇప్పుడు నేను అడగాలి క్వశ్చన్. నేనేం అడగాలి? ఇద్దరు క్వశ్చన్స్ అయిపోయినాయేమో. నేను ఒక కటోర్లా 12 గులాబ్ జామున్లు 3 చెంచాలు. కరెక్టే. ఇంకా ఈ క్వశ్చన్స్ ఆపేసి అడిగా మరి జల్దీ. రాత్రి అవుతుంది జల్దీ. అమ్మ తమ్ముడికి నేను చెప్తా. నేను ఆ క్వశ్చన్ నేనే చెప్తా కావాలంటే. అందరికి మేనమామను. ఆ క్వశ్చన్ అర్థం కాలేదు మళ్ళీ సార్. అమ్మ తమ్ముడికి కాదు అది క్వశ్చన్. ఏం తెలుసా?
అమ్మకి తమ్ముడు పాడు కానీ అందరికి మేనమామ అవుతుంది. అదే చందమామ. చిన్నప్పుడు అంటారు మామ మామ అంటారు. మా అమ్మకి ఏమో తమ్ముడు అన్న ఏం కాదు, ఆయన కానీ మామ అవుతారు. మీకు ఇటువంటి క్వశ్చన్లు కూడా అడగడానికి వస్తలేదు. అయిపోయింది, నేను గెలిచాను, ఈమె గెలిచిండు. అయిపోయింది, నాది అయిపోయింది క్వశ్చన్. సో ఇంకోటి ఇట్లా అడుగుతున్నా, మనం చేసే నవ్వుతాను. అర్థం అమ్మ తల్లి, అవి ఇన్ని బోర్ అయిపోయినాయి. ఆ. జల్దీ ఒకటి ఉంది జల్దీ అయిపోయి చూసిన ఈమెకి ఏం గుర్తుకొస్తలో 2 పాయింట్స్ తినా. నీ బుక్ లో చూస్తే అడగబడుతుంది నేను ఏమేమి ఆన్సర్ చెప్పిన. ఏడున్న క్వశ్చన్ వినకలనా? ఫస్ట్ వన్ చెప్పండి. ఏదో చెప్పలేదు. ఇంతరా ఇదేం అది చెప్పులు ఒక్కడ చెప్పిన, చందమామ కూడా చెప్పిన, ఆన్సర్ తక్కువ చెప్పిన. చాలా ఏమో ఈమె వినా నేను విన్నా నాకు తెలియదు కానీ. సో ఈమె క్వశ్చన్ అడగడానికి రాదు, డీల్ కంప్లీట్ చేయడానికి రాదు. ఈమె 2-3 క్వశ్చన్స్ అయితే నేనే చెప్పిన మంచిగా. ఈమెకి చూసి చదవడానికి చెప్పడానికి కూడా వస్తలేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక వీడియోతో కలుసుకుందాం. అంటే బాయ్.